వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స పర్యటన, చీపురుపల్లిలో యాదవులకు పనిముట్ల పంపిణీ. తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ మంత్రి పొంగులేటి, ఎన్నికల టైంలో ఇచ్చిన గ్యారంటీల అమలుకు కృషి. తెలంగాణకు కేసీఆర్ అప్పుల్లో ముంచారన్న రాజ్ ఠాకూర్, గోదావరి నదిపై శుద్ధి కేంద్రాల ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ ధర్నా, బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం ఉధృతికి హెచ్చరిక. హైదరాబాద్లో గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థుల ధర్నా, బ్యాక్లాగ్ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. చీపురపల్లిలోని నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల యాదవులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా వైసీపీ ప్రభుత్వంలో మొదటిసారిగా యాదవ్ కులస్తులకు పనిముట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని సీఎం జగన్ దృష్టిలో పెడతామని యాదవ్ కులస్తులకు మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు చొక్కాలు వేసుకుని ప్రజల వద్దకు వస్తారని, వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మొద్దని తెలిపారు. అమ్మకు వచ్చి ఆసరా ఇస్తే దోచిపెట్టినట్ట, ఆ అమ్మకు వచ్చి చేయూత ఇస్తే దోచిపెట్టినట్ట. నాకు అర్థం అవట్లే. నేను వచ్చి ఊరిగా ఇష్టొచ్చనిగా మాట్లాడుకుని ఇష్టొచ్చనిగా చెప్పుకొని రోజు తిరుక్కొని ఇలాంటి ఈ విషయాలు అందుకే నేను పెద్ద పట్టించుకోండి. మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాం. నిజంగా అవునంటే మీకు తెలుసు, ఇది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా దేవుడిగా భావించింది యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్న యాదవ్ కుటుంబాలన్నీ కూడా. ఇది వాస్తవం కదా? మరి ఎందుకు ఇవాళ ఎందుకు వాళ్ళందరికీ నీ మీద కోపం వచ్చింది? ఎందుకు నీ మీద ధ్యాస వచ్చింది? ఎందుకు ఈ పార్టీ వదులుకొని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కోరుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నారు? ఆయన మానవుడు ఉన్నప్పుడు అది జరిగాయి. ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో పాటు అయిపోయాయి. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చాడు, అందరికీ నెత్తి మీద టోపీలు పెట్టాడు, అలాగే మీకు కూడా పెట్టాడు. లేదు అమ్మఒడికి వచ్చి అమ్మకు వచ్చి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుపట్నంలో జగనన్నతో జనం, గోపన్నతో మనం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని గోపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు. ఇంటింటికి తిరుగుతూ గుడాల గోపి ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి గుడాల గోపికి అపూర్వ స్వాగతం లభించింది. కేసీఆర్ సర్కార్ తెలంగాణను అప్పులు పాలు చేసి ఖజానాను ఖాళీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి దాన్ని సరిదిద్దుతున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండంను గత ప్రభుత్వం బొందలగడ్డగా మార్చిందని నిప్పులు చెరిగారు. పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాల నుండి వెలువడే దుమ్ము, పొగతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో పెద్ద మొత్తంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు చేపడతామని రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరి నది కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని మొత్తం ఖజానా ఖాళీ చేసి 6,70,000 కోట్లు అప్పు చేసిపోయారు గత ప్రభుత్వం. మనకు ఉన్నటువంటి నిధులకు అంటే మళ్ళీ నిధులు నింపడానికి కూడా అవకాశం లేకుండా చిల్లులు చేసిపోయారు. ఈ ప్రభుత్వం మా కుండకి ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసింది, దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ముందు నుంచి ఏసీఎస్ఆర్ వచ్చినా కూడా ఏవైతే ఎఫెక్టెడ్ విలేజ్, అడాప్టెడ్ డివిజన్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ముందుగా పెట్టాలి. తర్వాత మిగులు భూములు ఉంటే మీ ఇష్టమైన కాడికి పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారు కూడా దానికి అంగీకారం తెలిపారని చెప్పి మరి పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. ఈ నగరాన్ని బొందలగడ్డ చేయడానికి తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంకణం కట్టుకొని నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ చేసి, అంతకుముందు ఊరు పక్కన ఇంకొక ఊర్లో అటుదిక్కు 2 ఓపెన్ కాస్ట్ చేసి, అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు అనేక మంది ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్యోగులు ఇతర ప్రాంతాల తల్లి వెళ్ళేటట్టు చేసినటువంటి చరిత్ర.
నారీ సమ్మేళనం న్యాయయాత్ర చైతన్య కార్యక్రమం బుధవారం నుంచి జరుగుతుందని మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. ప్రజలకు విద్య, ఆరోగ్యం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మహిళా ముఖ్య నేతల సమావేశానికి సునీతారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యాలతో మహిళలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని సునీతారావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా దొర నుంచి దొంగలా మారారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని పొంగులేటి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు సీఎం, మంత్రులు కృషి చేస్తున్నారన్నారు. శ్రీవారి దీవెనను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని కోరుకున్నారని మంత్రి తెలిపారు. శ్రీనివాసుడి ఆశీస్సులతో, భద్రాద్రి రాముడు దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆ ఎన్నికల్లో అభయ హస్తము ద్వారా తెలంగాణ ప్రజలకి 6 గ్యారంటీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి వాటిని తప్పకుండా ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు అందరం చేపట్టి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలని ప్రజలకు అందించడం జరిగింది. శ్రీనివాసుని కూడా అదే కోరుకున్నాం. ప్రజలకి ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఈ హామీలతో పాటు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, 2 రాష్ట్ర తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు ధ్వజారోహణ పూజలు నయనం మనోహరంగా జరిగాయి. రాగతాల ధ్వనులతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. స్వామివారి ఆస్థానం నుంచి స్వామివారిని ధ్వజపటాన్ని ఊరేగిస్తూ ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి ధ్వజారోహణం చేశారు. విద్యా నృసింహో ద్రవిడ నృసింహ స్వామి నృసింహ సదా నృసింహ ప్రియ భగవత్ బంధువారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారికి అనుబంధ క్షేత్రమైనటువంటి పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా పాంచానిక దీక్షతో ఉత్సవం అత్యద్భుత రీతిలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని విశేషంగా ఈ పూట నిర్వహించడం జరిగింది. గరుత్మంతుని ఆవాహన చేసుకొని గరుత్మంతుని ద్వారా 3 దేవతలను యొక్క బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి యొక్క ఉత్సవాలలో మీరంతా ముందుండి ఈ యొక్క ఉత్సవాలను నిర్వహింపజేయడమే ఈ యొక్క ఉత్సవం యొక్క పద్ధతి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దకాపారంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ జరిగింది. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా పుచ్చకాయల రాజేశ్వరమ్మ శేషమ్మ ట్రస్టు చైర్మన్ బ్రహ్మాజీరావు ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెద్దకాపవరం చేపల చెరువు మీద పనిచేసే కూలీల పిల్లలు స్కూల్కి నడిచి రావడాన్ని చూసిన బ్రహ్మాజీరావు 18 మందికి సైకిళ్లు అందజేశారు. రాజేశ్వరమ్మ శేషమ్మ ట్రస్ట్ సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ పేరు మీద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఎర్లీ స్టేజ్ లో ఫస్ట్ 2014లో మా గ్రామంలో సుమారు 2 లక్షల వ్యయంతో నవగ్రహ మండపం శివాలయం క్యాంపస్ లో నేను ట్రస్టీ చైర్మన్ గా ఉన్న రోజుల్లో మా ట్రస్ట్ తరపున నిర్మించడం జరిగింది. తర్వాత మన పెదకాపురం హై స్కూల్లో టాపర్స్కి ఎవ్రీ ఇయర్ 10th టాపర్స్కి 3 ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వటం, తర్వాత భీమవరంలో మదర్స్ డే సందర్భంగా 15 మంది మదర్స్కి కుట్టు మిషన్లు, అలాగే నేను బై ప్రొఫెషన్ అడ్వకేట్ని,
లేడీ అడ్వకేట్స్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. పుచ్చకాయల రాజేశ్వరమ్మ శేషమ్మ ట్రస్ట్ సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ పేరు మీద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఎర్లీ స్టేజ్లో ఫస్ట్న 2014లో మా గ్రామంలో సుమారు 2 లక్షల సుమారు వ్యయంతో నవగ్రహ మండపం శివాలయం క్యాంపస్లో నేను ట్రస్టీ చైర్మన్గా ఉన్న రోజుల్లో మా ట్రస్ట్ తరపున నిర్మించడం జరిగింది. తర్వాత మన పెదకాపురం హై స్కూల్లో టాపర్స్కి ఎవ్రీ ఇయర్ 10th టాపర్స్కి 3 ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వటం, తర్వాత భీమవరంలో మదర్స్ డే సందర్భంగా 15 మంది మదర్స్కి కుట్టు మిషన్లు, అలాగే నేను బై ప్రొఫెషన్ అడ్వకేట్ని. సమస్యలు పరిష్కరించాలని ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల జేఏసీ మహాధర్నా నిర్వహించింది. ఈ మహాధర్నాలో అన్ని ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రజలందరికీ పలు పథకాలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆ పథకాలు ప్రజలకు అందేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంగతి మరిచిపోయిందన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, తమకు రావాల్సిన జీపీఎస్, డిఏ బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై పునరాలోచన చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. గొంతెమ్మ కోరికలు కోరుతున్నామని చాలామంది అనుకుంటారు. మా న్యాయం అంటే మేము కష్టపడి దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాచిపెట్టుకున్న జీపీఎఫ్ని, అదేవిధంగా మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ని, మాకు రావాల్సిన సుమారు 3 సంవత్సరాల సరళ లీవ్ని, అదేవిధంగా మాకు రావాల్సిన మా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటించి సుమారు 6 నెలలైంది. 6 నెలలైనా కానీ ఒక ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత 6 నెలలు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, మిగతా వాళ్ళు ఎలా పనిచేస్తారని ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రికి అనౌన్స్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు పాపం అత్యంత ఆనందంతో పాలాభిషేకాలు, అన్ని అభిషేకాలు చేశారు. కానీ మరి ఎక్కడ లోపం ఉందో కూడా ప్రభుత్వం చెక్ చేసుకోకుండా సుమారు వాళ్ళ నుంచి ఏదో ఒక విధంగా వంకబెట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పెడతానని ప్రభుత్వం కానీ పునరాలోచించకపోతే భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మా న్యాయం అండ్ ఎమ్మెల్యే మేము గొంతెమ్మ కోరికలు కోరుతున్నామని చాలామంది అనుకుంటారు. మా న్యాయం అండ్ ఎమ్మెల్యే మేము కష్టపడి దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాచిపెట్టుకున్న జీపీఎఫ్ని, అదేవిధంగా మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ని, మాకు రావాల్సిన సుమారు 3 సంవత్సరాల సరళ లీవ్ని, అదేవిధంగా మాకు రావాల్సిన మా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటించి సుమారు 6 నెలలైంది. 6 నెలలైనా కానీ ఒక గుంటూరు జిల్లా రాయపూడి ఇసుక రీచ్ వద్ద ఇసుక లారీలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇసుక లారీలను అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో తొల్లూరు మండలంలోని రీచ్లన్నింటినీ గ్రీన్ ట్రిబ్యునల్ బ్లాక్ లిస్టులో పెట్టింది. అనుమోలు గాంధీ ఫిర్యాదుతో ఎన్జీఓటీ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. జరిమానాను అప్పటి టీడీపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ చెల్లించలేదు. అనుమతి లేకుండా రీచ్ నుండి ఇసుక తరలిస్తున్న సమాచారం తెలుసుకుని తొల్లూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నటి ప్రియాంక జవల్కర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుచానూరు చేరుకున్న ప్రియాంక జవల్కర్ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో ప్రియాంక జవల్కర్ పాల్గొన్నారు. ప్రియాంక జవల్కర్ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, హోమ్ అఫైర్స్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్, ఆర్టిస్ట్ సుహాసిని, కమెడియన్ రఘు వేర్వేరుగా దర్శించుకున్నారు. స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీకాకుళం జిల్లా సంతబాపల్లి మండలం చెట్లతండ్ర గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయం భీష్మ ఏకాదశి వేడుకలు సిద్ధమైంది. భక్తులు అరటి గెలలను ఆలయంలో కట్టి భక్తిని చాటుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి పరవస్థ అయ్యవారి యొక్క వార్షికోత్సవం భీష్మ ఏకాదశి సందర్భంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ సాంప్రదాయం అనేది సుమారుగా 150 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం. దేవుడికి లక్ష్మీ నరసింహస్వామికి భోగం పెట్టాలంటే చిన్న అక్షయ పాత్ర ఉండేదట. ఆయనకి ఇప్పుడు వంటగదిలో పొయ్యి ఉండేది కాదట, ఒక అక్షయ పాత్ర ఉండేది. ఆ అక్షయ పాత్రలో ఎంతమంది వచ్చినా అంతమందికి ఆ పాత్రలో తీసి వడ్డించేవాడట. దేవుడికి కూడా దానిలో భాగం పెట్టేవాడట. అలాంటి శక్తివంతమైన స్వామీజీ సుమారుగా 150 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ సన్నిధిలో జీవ సమాధి అయ్యారు. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి పరవస్థ అయ్యవారి యొక్క వార్షికోత్సవం భీష్మ ఏకాదశి సందర్భంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ సాంప్రదాయం అనేది సుమారుగా 150 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం. దేవుడికి లక్ష్మీ నరసింహస్వామికి భోగం పెట్టాలంటే చిన్న అక్షయ పాత్ర ఉండేదట. ఆయనకి ఇప్పుడు వంటగదిలో పొయ్యి ఉండేది కాదట, ఒక అక్షయ పాత్ర ఉండేది. ఆ అక్షయ పాత్రలో ఎంతమంది వచ్చినా అంతమందికి ఆ పాత్రలో తీసి వడ్డించేవాడట. దేవుడికి కూడా దానిలో భాగం పెట్టేవాడట. అలాంటి శక్తివంతమైన స్వామీజీ సుమారుగా 150 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్గా రావూరి సైదుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 13 మంది సభ్యులకు గాను 10 మంది సభ్యులు హాజరయ్యారు. సంఘం చైర్మన్గా ఉన్న డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషయ్య అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. జనవరి 27న జరిగిన సమావేశంలో 11 మంది డైరెక్టర్లు నాగభూషయ్యకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనిపై భూషయ్య హైకోర్టును ఆశ్రయించడంతో అవిశ్వాస ఫలితాన్ని నిలిపివేశారు. ఫిబ్రవరి 13న నాగభూషయ్య పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచి వైస్ చైర్మన్ రావెల శ్రీనివాసరావు తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సంఘ అభివృద్ధిలో ఈ రోజు నుంచి ముందంజలో వస్తానని పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ గారి రావెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఉండి అభివృద్ధి పనుల్లో ముందుస్తానని గతంలో ఏదైతే మేము ఆశపడి జిల్లా బ్యాంకు ఈ సంఘానికి ఇవ్వటం ద్వారా ఈ సంఘం అభివృద్ధి చెందిందని ఏదైతే మేము ఆకాంక్షించామో దానికి విరుద్ధంగా జరిగినటువంటి మరి ఫలితంగానే వారు పదవి కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా నేను మంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే మా సంఘం నుంచి మరి యొక్క పదవిని కోల్పోవడం జిల్లా అధ్యక్షులుగా నాగభూషయ్య గారు పదవిని కోల్పోయారో మరి ఆ స్థానంలో అదే మా సంఘానికి కూడా మళ్ళా అవకాశం ఇచ్చినట్టయితే ఈ సంఘం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము పూర్తిగా మా పాలక వర్గ సభ్యులందరం ఆకాంక్షిస్తూ మరి మా నిర్ణయాన్ని కూడా కొంచెం ఆలోచన చేయాలని చెప్పి మరి ఈ సంఘం అభివృద్ధిలో మీ వంతు పాత్ర కూడా మాకు అవసరం అని చెప్పి నేను కోరుకుంటూ వి వెంకటాయపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్ష పదవికి గత ఎన్నికైన అధ్యక్షుల అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిపోవడం వల్ల ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు ఆహ్వానించగా శ్రీ రావూరి సైదుబాబు గారు నామినేషన్ వేశారు. వారిని శ్రీ రావెళ్ల శ్రీనివాసరావు గారు ప్రతిపాదించగా శ్రీమతి జోగు అనిత గారు బలపరిచారు. సో అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఒకే నామినేషన్ వచ్చినందున ఎన్నిక అవసరం లేకుండా శ్రీ రావూరి సైదుబాబు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆ విధంగా మినిట్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక నుంచి శ్రీ రావూరి సైదుబాబు గారు సంఘ అధ్యక్షుడిగా కొనసాగారు. వి వెంకటాయపాలెం. మేడ్చల్ జిల్లా దుండిగలలోని చిన్నదామర చెరువులో ఐఏఆర్ఈ ఎంఎల్ఆర్ ఐటీఎం కళాశాల అక్రమ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక శాఖ అధికారులతో కలెక్టర్ గౌతమ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
రైతు పండించిన పంట సాగు ఖర్చులకు 3 రెట్లు ఉండే విధంగా కనీస మద్దతు ధరను నిర్ణయించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉండాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహర్రావు అన్నారు. సిద్దంపేట రైతు బజారులో రైతన్న ఇంకెన్నాళ్ళు ఈ అప్పుల బతుకులు అనే టైటిల్తో 6 డిమాండ్లతో కూడిన గోడపత్రికను ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా రైతులను చైతన్యపరిచేందుకు తెలంగాణ రైతు రక్షణ సమితి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించాలన్నారు. రైతుల డిమాండ్లను తీర్చే విధంగా మేనిఫెస్టో రూపొందించిన పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలిపారు. ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయితే ఈ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పి అయితే అంటారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలని చెప్పి రైతుల పక్షాన దేశంలో కూడా 50% పైగా ఉన్నటువంటి రైతులు వాళ్ళు అనుకుంటే ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీ వస్తుంది. కాబట్టి అందుకు మేము రైతుల పక్షాన చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కూడా ఆ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏ పార్టీ అయితే అంటదో వాళ్ళకే ప్రచారం చేసి ఓట్లు వేయించామని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయితే మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయితే ఈ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పి అయితే అంటారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలని చెప్పి రైతుల పక్షాన దేశంలో కూడా 50% పైగా ఉన్నటువంటి రైతులు వాళ్ళు అనుకుంటే ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీ వస్తుంది. కాబట్టి అందుకు మేము రైతుల పక్షాన చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కూడా ఆ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏ పార్టీ అయితే అంటదో వాళ్ళకే ప్రచారం చేసి ఓట్లు వేయించామని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయితే మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు ధర్నా చేశారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన తమకు గత ప్రభుత్వం 9,210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం బ్యాక్లాగ్ లేకుండా వాటిని భర్తీ చేయాలని కోరారు. గ్రూప్ 4 లాగానే గురుకుల పోస్టులకు కూడా GRL ఇస్తూ డీసెంటెడ్ ఆర్డర్లు పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ధర్నా చౌక్లో కూర్చున్నాము. మా ప్రత్యేక డిమాండ్ ఏంటంటే ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిలప్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరు సమీక్ష చేసి మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. 9,200 పోస్టుల ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిలప్ చేసే మా తరపు నుంచి మేము నిరుద్యోగులం మీకు రుణపడి ఉంటాము. మేము మీకు అన్ని విధాలుగా మేము అన్ని ఎలక్షన్లలో మేము సహాయ సహకారాలు అందిస్తాము. మేము మా సభాముఖంగా ఇదే తెలియజేస్తున్నాం. మీకు ధన్యవాదాలు. మేము ఈరోజు ధర్నా చౌక్లో కూర్చున్నాము. మా ప్రత్యేక డిమాండ్ ఏంటంటే ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిలప్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరు సమీక్ష చేసి మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. 9,200 పోస్టుల ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిలప్ చేసే మా తరపు నుంచి మేము నిరుద్యోగులం మీకు రుణపడి ఉంటాము. తరపు నుంచి మీకు ఒకే ఒక విన్నపం చేస్తున్నాం సార్. ఈ రోజు గురుకుల అభ్యర్థులు రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతమంది వచ్చారో మీరు చూడొచ్చు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారనేది ఒకసారి మీరు ఆలోచించండి. గత 2 నెలల క్రితం వీళ్ళే మీకు పెద్ద భరోసా, వీళ్ళే మీకు పెద్ద నమ్మకం. మేము ఎంతో నమ్మినాం కాబట్టి మిమ్మల్ని అధికారం ఇచ్చి అధికార పక్షంలో కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజు జరిగిన చిన్న సమస్య, పెద్ద సమస్య ఏమి కాదు, చాలా చిన్న సమస్య ఏంటంటే గురుకుల నియామకాలలో ఉద్యోగాలను పై స్థాయి నుంచి కింది స్థాయికి నింపాల్సింది పోయి మధ్యలో నింపారు. ఆ మధ్యలో నింపడం వల్ల ఏం జరిగింది అని అంటే ఒకే వ్యక్తికి 4 రకాలైనటువంటి జాబులు వచ్చి రావడం జరిగింది. 4 రకాలైనటువంటి జాబులలో ఒకే వ్యక్తి 4 జాబులు చేయలేడు, ఒకే జాబ్ చేస్తాడు. తరపు నుంచి మీకు ఒకే ఒక విన్నపం చేస్తున్నాం సార్. ఈ రోజు గురుకుల అభ్యర్థులు రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతమంది వచ్చారో మీరు చూడొచ్చు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారనేది ఒకసారి మీరు ఆలోచించండి. గత 2 నెలల క్రితం వీళ్ళే మీకు పెద్ద భరోసా, వీళ్ళే మీకు పెద్ద నమ్మకం. మేము ఎంతో నమ్మినాం కాబట్టి మిమ్మల్ని అధికారం ఇచ్చి అధికార పక్షంలో కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజు జరిగిన చిన్న సమస్య, పెద్ద సమస్య ఏమి కాదు, చాలా చిన్న సమస్య. ఇది వాడి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.